ఆపరేషన్ సింధూర్ అనేది మేము అనుకున్నాం యాక్చువల్లీ 10 రోజుల్లోనే దీని రిజల్ట్ వస్తుందని ఇదే స్టూడియోలో నేను 23rd రోజు చెప్పిలేను, కానీ 5 రోజులు లేట్ అయింది. దానికి రీజన్ ఏంటి అంటే 15 రోజుల వరకు టైం వెయిట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరైతే ఉగ్రవాదులు పోయారో నాకు తెలిసి వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవడానికి టైం ఇచ్చింది భారతదేశము. పర్టికులర్గా డ్రోన్స్తో తర్వాత మన రెక్కి పర్ఫెక్ట్గా రెక్కి తీశారు. అంటే పిన్ పాయింట్ ఎక్కడెక్కడ ఉగ్ర స్థావరాలు ఉన్నాయి అది తీసుకున్న తర్వాతనే ఏ టైంలో వీరు అక్కడ మూమెంట్ జరగవు అని ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాతనే నిన్న 120కి చేయడము. అంటే 120కే ఎందుకు చేసిన డౌట్ రాకుండా మనకు ఆ 120 to 2 o'clock లోపల అక్కడ ఏ మూమెంట్స్ లేవని వీళ్ళు నిర్ధారించిన తర్వాతనే మన ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఒకటి ఈరోజు మన మసూద్ అజర్ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిండో నాకు తెలిసి 99% మసూద్ అజర్ లేడని మేము అనుకుంటున్నాం. మరి ఇది ఎందుకంటే ఇది పాకిస్తాన్కు మామూలు అలవాటే కదా. రాత్రి కూడా ఏం చెప్పారంటే మేము రఫేల్ విమానాలను కూల్చాము, డ్రోన్లను కూల్చామన్నారు. అసలు రఫేల్ విమానాలు మేము అసలు యూజ్ చేయలేదు. వాళ్ళు చెప్పినవి ఏమీ మనం యూజ్ చేయలేదు. మనం MiG-28 రష్యావే మనం వాడాం. ఇంకొకటి ఎక్కడి నుంచి చేశారని కొంతమంది మనలో క్వశ్చన్ అడిగారు. అది మేము చెప్పారండి. ఆర్మీలో ఎక్కడి నుంచి మనం బేస్ పెట్టామో, ఎక్కడి నుంచి ఫైర్ చేశామో, ఎక్కడి నుంచి అని చెప్పాము. ఇంకొకటి కూడా ఏంటంటే నా చిన్న రిక్వెస్ట్, ఇది ప్రతి భారతీయుడు ప్రతి పార్టీ ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, ఎంతమందిని చంపారు, ఏది చెప్పలేదు ప్రైమ్ మినిస్టర్. ఈ క్వశ్చన్ అడగకూడదు. ఏ పార్టీ ఉన్నా అందరం భారతీయులమే. ఇది ఒక సీక్రెట్ ఉంటుంది. ఇది మీరు అడిగి మా భారతదేశ సైన్యాన్ని మనోబలాన్ని మీరు దెబ్బతీసే చర్య అని మేము అనుకుంటున్నాం. ఎప్పుడో దీని మీద ఎవరూ కామెంట్ చేయకూడదు దయచేసి. ఇది నరేంద్ర మోడీ గారు ఉట్టిగానే చెప్తున్నారు, ఇది ఆపరేషన్ కాదు, ఏదో తూతు మంత్రం, ఇవన్నీ ఫాల్తు న్యూస్ ఎవరు అడగకూడదు. మేము చెప్పము, మీరు అడగకూడదు. అది మీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఒక భార్య పిల్లలను వదిలి సైన్యం బార్డర్లో వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ ధైర్యాన్ని మీరు మనోబలాన్ని దెబ్బతీయకూడదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తున్నందుకే మనం ఇక్కడ హాయిగా పడుకుంటున్నాం. అలాంటి సైన్యాన్ని మీరు అంటే ప్రతి లీడర్ కానీ ప్రతి పొలిటికల్ లీడర్కి ఇది ఒక ఈజీ మెథడ్ అయిపోయింది. సెక్యూరిటీ ఏం చేస్తుంది, సెక్యూరిటీ వీక్. అరే బాబు, ఇంచు సెక్యూరిటీ కాపాడుతూనే ఉన్నాము, ఎక్కడైనా మిస్ అవుతుంది. మా సజెషన్ ఏంటంటే నేను మహా న్యూస్ ద్వారా చెప్తున్నాను, ఒక 2 years ఆర్మీలో సర్వీస్ చేసి కనీసము 6 నెలలు బార్డర్లో డ్యూటీ చేసిన వారికే పొలిటికల్గా టికెట్ ఇచ్చి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆ నొప్పి ఏంది తెలుస్తుంది వాళ్ళకు. భార్య పిల్లలను అందరినీ వదిలి వాళ్ళు ఓన్లీ నాకు దేశమే ముఖ్యమని బార్డర్లో వాళ్ళు అక్కడ బార్డర్ డ్యూటీ చేస్తుంటే ఇక్కడ నుంచి వీళ్ళు కామెంట్ చేయడం చాలా ఈజీ. అందుకే ఒక 2 years మినిమం ఆర్మీలో సర్వీస్ చేయాలి, ఒక 6 నెలలైనా బార్డర్లో డ్యూటీ చేయాలి. అప్పుడు దాని బాధ ఏందని ఈ మాట్లాడే నాయకులకు తెలుస్తుంది. మొన్న ఒక విధవ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ సయీద్ అఫ్రీద్ అంటాడు, ఇండియన్ ఆర్మీ క్యాకర్ అని. ఇండియన్ ఆర్మీ దెబ్బ ఈరోజు చూపించామురా నా కొడక, ఇప్పుడు చూసుకో అని చెప్తున్నాను సయీద్ అఫ్రీద్కి. మనం మా న్యూస్ త్రూ నేను మనకి వార్నింగ్ ఇస్తున్నాను. ఇండియన్ ఆర్మీ ఏందనేది రాత్రి చూశాడు అనుకుంటాను నేను. ఇంకొకసారి బాగకూడదు. అది మన దగ్గర ఉన్న కొన్ని శక్తులు మన దగ్గరే ఉన్నాయి, బయట లేవు శక్తులు. ముఖ్యంగా మన దగ్గర చొరబడ్డ వాళ్ళకి మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ డబ్బులకు లాలుచిపడా లేకుంటే విలాసవంతంగా మనం గడపాలని చెప్పి వాళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాం మనం. అది బంద్ కావాలి, అది జరగకూడదు. రేపు మీ ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ కావచ్చు అలాంటివి. అందుకొరకు దయచేసి మన దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, మీరు ఎవరైతే ఆ పని చేస్తున్నారో అది శాశ్వతంగా బంద్ చేయాలని నేను మా న్యూస్ త్రూ వాళ్ళని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చేసిన చిన్న తప్పుల నుంచి అమాయకాల బలి అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే పాల్గాంలో అయిన దాడిలో సార్ 26 మెంబర్స్లో అందరు జెంట్సే, అందరు బిలో 40 years. అది కూడా హిందూస్. అయితే వాళ్ళ దగ్గర ఏంటంటే మన ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే ఒక్కరైనా ధైర్యం చేసి వాడి దగ్గర రైఫల్ లాక్కుంటే ఇదైతే ఇన్సిడెంట్ అయిందో అది తగ్గేది, సంఖ్య తగ్గేది. అంటే దీని లోపం ఎక్కడుంది అంటే మేమేం చెప్తున్నామంటే కాలేజీ లెవెల్ స్కూల్ లెవెల్ నుంచి ఎన్సీసీని ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి కాలేజీలో ఎన్సీసీని ఇంట్రడ్యూస్ చేయాలి, మస్ట్. తర్వాత సివిలియన్ కూడా మన దగ్గర ట్రిమిల్గిరిలో ఉంది,
ఇన్ఫెంట్రీ గార్డ్స్ బెటాలియన్. దాంట్లో అట్లీస్ట్ 1 month మినిమం, 3 months కాకుండా 1 month ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ రక్షణ వాళ్ళన్నా చూసుకోవాలి. లేడీస్ కూడా రిక్వెస్ట్ చేశారు అక్కడ ఏమని, మమ్మల్ని చంపండి మా వాళ్ళని చంపొద్దని. లేడీస్ కూడా ట్రైనింగ్ ఇస్తే ఒక ధైర్యం వస్తుంది. ఒక్కడు లాక్కున్నా కూడా ఆ రోజు రైఫల్ ఇంత ఇంజురీ ఇంత నష్టం జరిగేది కాదు. ఎందుకంటే అంతా బిలో 40, ఏం ముసలోళ్ళు కాదు, అంతా యంగే. అంటే మన దగ్గర ధైర్యము సరిపోలేదు వాళ్ళకి. అంటే దానికి ధైర్యం సరిపోవాలంటే బేసిక్ ఎక్కడి నుంచి, స్కూల్ కాలేజీ నుంచే స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా మన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎన్సీసీని ఇంట్రడ్యూస్ చేయాలి. చిన్న కంట్రీ ఇజ్రాయిల్, సింగపూర్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు కావాలంటే కనుక్కోవచ్చు. ఇజ్రాయెల్, సింగపూర్లో ప్రతి పౌరునికి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆర్మీ ట్రైనింగ్. అంటే వాడికి రక్షణ వాడన్నా కాపాడుకోవాలి, వాడితో ఉన్న వాళ్ళని కాపాడగలుగుతాం. మినిమం అంటే మొత్తం ఆర్మీ లెక్కలో కాపాడకుండా 100 మందిలో 100 చనిపోయే దగ్గర 75 మంది చనిపోయినా మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఇది మనము న్యూస్ త్రూ చెప్తున్నామండి. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే అజిత్ దోవల్ కానీ ఈ త్రివిధ దళాధిపతులు యొక్క ఏంటి సమావేశంలో ఎలా వెళ్ళాలి అనే వ్యూహంలో ఎలాంటి వ్యూహాలు రచించారంటారు ఈ యొక్క అటాక్ జరిగే ముందు? సింధూర్ త్రివిధ దళాలు ఎలాంటి అంటే సార్, వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేశారు. చేసి ఎందుకంటే ఇప్పుడు మేము వాళ్ళు ఏమనుకున్నారు, నిన్న మొన్న పాకిస్తాన్ మాక్ డ్రిల్ చేయాలని చెప్పిండ్రు ఇండియా వాళ్ళు. 2 days 3 days పడుతుంది వీళ్ళకి మాక్ డ్రిల్ చేయడానికి అని చెప్పి వాళ్ళ దాంట్లో ఉన్నారు. మన వాళ్ళు కరెక్ట్గా సెట్ చేసి కొట్టారు. అది ఇండియన్ ఆర్మీ కెపాసిటీ అనమాట. అంటే మేము చెప్పి చెయ్యము, ఎప్పుడు చేయాలో దానికి తెలుసు. ఈ 15 రోజులు కూడా వెయిట్ చేయడానికి నేను అదే చెప్తున్నాను. మొత్తం ఒక 100% మనకు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అందరేమో ఏం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని చాలా మాట్లాడతాం. కానీ ఒక ఆపరేషన్ చేయాలంటే